ఈ పత్రం ఆధారంగా అసలు ఈ జనరేటివ్ ఏఐ ఏంటి, ఎలా పనిచేస్తుంది, దీని క్రియేటివ్ పవర్ ఎంత, భవిష్యత్తులో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. సరేనా? తప్పకుండా. ఇది నిజంగా ఏఐ ఫీల్డ్లో ఒక పెద్ద మార్పని చెప్పాలి. ఎందుకంటే మామూలు ఏఐ మోడల్స్ ఏం చేస్తాయి? ఉన్న డేటాలో ప్యాటర్న్స్ వెతుకుతాయి, వాటి మధ్య సంబంధాలు చూస్తాయి. కానీ ఈ జనరేటివ్ మోడల్స్ అలా కాదు. ఆ డేటా లక్షణాలను నేర్చుకుని వాటిలాగే ఉండే కొత్త డేటాను అవే తయారు చేస్తాయి. కొత్త డేటానా? అవును. ఇది చాలా కొత్త అవకాశాలకు దారితీస్తుంది, ఊహించనివి కూడా. కొత్త డేటాను సృష్టించడం అన్నారు కదా, అంటే ఇది ఉన్నదాన్ని కాపీ కొట్టడం కాదన్నమాట. అస్సలు కాదు. ఈ పత్రం ప్రకారం చూస్తే ఇది ట్రైనింగ్ అయిన డేటాసెట్స్ లాంటి కొత్త కంటెంట్ను, అంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో, చివరికి కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ కూడా తరాలు చేయగల ఏఐ సిస్టమ్ అనుంది. అంటే అనాలిసిస్, ప్రిడిక్షన్ కంటే ఇది ఒక అడుగు ముందే ఉన్నట్టేనా? ఖచ్చితంగా. ఇక్కడ మెయిన్ పాయింట్ సృష్టించడం, క్రియేషన్. ఇది కేవలం ఉన్న ప్యాటర్న్స్ గుర్తించడం కాదు. ట్రైనింగ్ డేటాలో లోకలున్న స్ట్రక్చర్ను, స్టైల్ను, ఆ డిస్ట్రిబ్యూషన్ను, వీటన్నిటినీ అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంతకుముందు లేని కంటెంట్ను ఊహించి తయారు చేస్తుంది. అందుకే ఇదొక పారాడిగమ్ షిఫ్ట్ అంటున్నారు. ఓ, అంటే ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం నుంచి లేనిదాన్ని సృష్టించడం వైపు ఏఐ వెళ్తోందన్నమాట. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంత పవర్ఫుల్ సిస్టమ్ ఇదెలా పనిచేస్తుంది? దీని వెనుక ఏదైనా మ్యాజిక్ ఉందా, లేక టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా? మ్యాజిక్ కాదుగాని చాలా కాంప్లెక్స్ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ ఉన్నాయి దీని వెనుక. ఈ పత్రంలో చెప్పినట్టు దీని వెనుక ఉన్నది మెయిన్గా లెర్నింగ్ ప్రాసెస్. అది కూడా మామూలు డేటా కాదు, భారీ డేటాసెట్స్ నుంచి. ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్, స్ట్రక్చర్స్, స్టైల్స్, వీటన్నిటిని గ్రహించడానికి చాలా సంక్లిష్టమైన న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ వాడతారు. న్యూరల్ నెట్వర్క్స్ అంటే మన బ్రెయిన్ లాంటివా? ఇంచుమించుగా వాటి ఇన్స్పిరేషన్తోనే డిజైన్ చేస్తారు. ఒకసారి ట్రైనింగ్ అయిపోయాక అది నేర్చుకున్న లక్షణాల ఆధారంగా కొత్త అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. ఈ పత్రంలో పునరావృత శుద్ధీకరణ అనొక మాట వాడారు. ఇటరేటివ్ రిఫైన్మెంట్ అన్నారు. అంటే ఏంటి? అది ఎలా హెల్ప్ అవుతుంది? మంచి ప్రశ్న అడిగారు. ఇటరేటివ్ రిఫైన్మెంట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేశామనుకోండి, మొదటిసారే పర్ఫెక్ట్గా రాదు కదా. అవును. దాన్ని మళ్ళీ చూసి చిన్న చిన్న మార్పులు చేసి ఇంప్రూవ్ చేస్తాం. కరెక్టేనా? అవును, మెరుగుపరుస్తాం. అలాగే జనరేటివ్ ఏఐ కూడా ఒక అవుట్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంకా బెటర్గా, ఇంకా రియలిస్టిక్గా, లేదా మనకు కావాల్సినట్టు మార్చడానికి కొన్ని పద్ధతులు వాడుతుంది. ఇది ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్ లాంటిదన్నమాట. అర్థమైంది. సరే, మరి ఈ లెర్నింగ్, క్రియేషన్ వెనుక ఉన్న మెయిన్ టెక్నాలజీస్ ఏంటి? ఈ పత్రంలో కొన్ని మెన్షన్ చేశారు కదా. అవును, కొన్ని కీ టెక్నాలజీస్ గురించి చెప్పారు. అవి తెలుసుకుంటే జనరేటివ్ ఏఐ పవర్ ఏంటో ఇంకా బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా మొదటిది డీప్ లెర్నింగ్. ఇది మల్టిపుల్ లేయర్స్ ఉన్న న్యూరల్ నెట్వర్క్స్ వాడుతుంది. కాంప్లెక్స్ ప్యాటర్న్స్ను గుర్తించడానికి, జనరేట్ చేయడానికి ఇదే ఆధారం. దీని కంప్యూటేషనల్ బ్యాక్బోన్ ఇదే అనే చెప్పొచ్చు. ఈ డీప్ లెర్నింగ్ దేనిమీద ఆధారపడుతుంది? న్యూరల్ నెట్వర్క్స్ మీద. ఇందాక మీరు అడిగినట్టు ఇవి మన బ్రెయిన్లోని న్యూరాన్స్ పనితీరును అనుకరించే ప్రయత్నం చేస్తాయి. డేటాను ప్రాసెస్ చేయడానికి ఇంటర్ కనెక్టెడ్ నోడ్ సిస్టమ్ ఇది. ఇక మూడోది గ్యాన్స్, అంటే జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్. అడ్వర్సేరియల్ అంటే వ్యతిరేకంగానా? అవును, ఒక రకంగా. ఇవి చాలా ఇంట్రెస్టింగ్. ఇందులో రెండు న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, పోటీ పడుతూ ఉంటాయి. రెండుంటాయా? అవును. ఒకటి జనరేటర్, ఇది కొత్త కంటెంట్ను సృష్టిస్తుంది. రెండోది డిస్క్రిమినేటర్. ఈ డిస్క్రిమినేటర్ ఏం చేస్తుందంటే జనరేటర్ క్రియేట్ చేసిన కంటెంట్ ఒరిజినలా లేక ఫేకా అని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. ఓ, ఒక పోలీస్ లాగా అన్నమాట. దాదాపు అలాగే. ఈ రెండిటి మధ్య పోటీ ఉంటుంది. డిస్క్రిమినేటర్ను మోసం చెయ్యాలి గదా. అందుకని జనరేటర్ ఇంకా ఇంకా రియలిస్టిక్గా ఉండే కంటెంట్ను క్రియేట్ చేయడం నేర్చుకుంటుంది. అంటే ఒకటి క్రియేట్ చేస్తే ఇంకోటి దాన్ని విమర్శిస్తుంది. ఈ పోటీ వల్లే క్వాలిటీ పెరుగుతుందా? సరిగ్గా చెప్పారు. ఆ కాంపిటీషనే రియలిజంను పెంచుతుంది. అందుకే GANSతో వచ్చే ఇమేజెస్ చాలా సహజంగా ఉంటాయి. చివరిగా ట్రాన్స్ఫార్మర్స్. ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఒక రెవల్యూషనరీ ఆర్కిటెక్చర్. ట్రాన్స్ఫార్మర్స్ పేరు విన్నట్టుంది. అవును, ముఖ్యంగా లాంగ్వేజ్ టాస్క్స్లో, అంటే టెక్స్ట్ రాయడం, ట్రాన్స్లేట్ చేయడం, ఇలాంటి వాటిలో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తోంది.
వాక్యంలో పదాల మధ్య లాంగ్ రేంజ్ డిపెండెన్సీస్ ఉంటాయి కదా, వాటిని అర్థం చేసుకోవడంలో ఇది చాలా ఎఫెక్టివ్. మనం ఇప్పుడు చూస్తున్న పవర్ఫుల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLMs వెనుక ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చరే కీలకం. ఈ టెక్నాలజీలన్నీ కలిస్తేనే జనరేటివ్ ఏఐకి ఇంత పవర్ వస్తుంది. ఓకే. ఓకే. ఈ టెక్నాలజీస్ ఎలా కలిసి పనిచేస్తాయో కొంచెం ఐడియా వచ్చింది. మరి వీటితో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో ఈ పత్రం చెప్తోంది కదా! మూడో చాప్టర్లో క్రియేటివ్ అవుట్పుట్స్ గురించి డీటెయిల్డ్గా ఉంది. ముందుగా టెక్స్ట్ జనరేషన్ గురించి చెప్పండి. అవును, టెక్స్ట్ జనరేషన్ ఇది చాలా పెద్ద ఏరియా. ఈ పత్రం ప్రకారం జనరేటివ్ ఏఐ మనుషులు రాసినట్టే చాలా న్యాచురల్గా కాంటెక్స్ట్కి తగ్గట్టు టెక్స్ట్ రాయగలదు. మార్కెటింగ్ కాపీలు, కథలు, కవితలు, ఈమెయిల్స్, చివరికి కంప్యూటర్ కోడ్ కూడా రాయగలదు. కోడ్ కూడానా? అవును, అంతేకాదు పెద్ద పెద్ద డాక్యుమెంట్లను సమ్మరైజ్ చేయడం, ప్రశ్నలకు జవాబులివ్వడం లాంటి పనులు కూడా చేస్తోంది. అంటే కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్లో ఇది పెద్ద మార్పు తీసుకురాగలదా? రిపీటేటివ్ రైటింగ్ పనులను ఇది రీప్లేస్ చేయగలదా? ఆ రీప్లేస్ చేయడం అనడం కన్నా అసిస్ట్ చేస్తుందని చెప్పడం కరెక్టేమో. ఇది రైటర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కి ఒక పవర్ఫుల్ టూల్ లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ టైం సేవ్ చేస్తోంది, కొత్త ఐడియాలకు స్ఫూర్తినిస్తోంది. ఇక్కడ మనం ముందు చెప్పుకున్న ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. దానివల్లే ఇంత న్యాచురల్ లాంగ్వేజ్ను జనరేట్ చేయగలుగుతుంది.